హాయ్, వెల్కమ్ టు ఈటీ. కేజీఎఫ్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీలికి అస్సలు సిసలు మాస్ హీరో ఎన్టీఆర్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో డ్రాగన్తో తెలుస్తుంది అని అంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా విషయంలో ప్రతి ఆస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. మామూలుగానే హీరోల ఎలివేషన్లో తన తరువాతే ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్తో చేస్తున్నాడు కాబట్టి డ్రాగన్ సినిమాలో తారక్ ఎలివేషన్స్ కోసం ఫ్యాన్స్ మరో 2-3 సార్లు చూసే ఛాన్స్ ఉంటుంది. అయితే డ్రాగన్ సినిమా విషయంలో స్టార్ రెమ్యునరేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి అని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాగూ తన సినిమాకు రెమ్యునరేషన్తో పాటుగా కొంత ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటాడు. ఎప్పటిలానే ప్రాఫిట్లో 25% షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. అది కుదరకపోతే ఒక ఏరియా ప్రాఫిట్ షేర్ అయినా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారట. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్గా ఒక మూవీకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. డ్రాగన్ సినిమాకు మాత్రం దానికి మించి డిమాండ్ చేశాడట. మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అన్నారట. సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత ఫిక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్లో 50% దాకా అడిగాడట ప్రశాంత్ నీల్. అయితే అది ఏ ఏరియా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తను చేసే సినిమా తను పడే కష్టాన్ని బట్టే అవుట్పుట్ ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా లెక్క ఓ రేంజ్లో సెట్ చేసేలా ఉన్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాతో అమ్మడు కూడా స్టార్ లీగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రాగన్ సినిమా 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే కేజీఎఫ్ సలార్ తరహాలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా 2 భాగాలుగా తీస్తాడా లేదా ఒక సినిమాతో ముగిస్తాడా అన్నది చూడాలి.